అలాంటి ఈ గురు పూజోత్సవం నాడు ఒక మంచి సెషన్ని చెప్పడానికి మన ముందుకు వచ్చిన వ్యక్తి ఎంబీఏ చేశారు. టూరిజం అండ్ ట్రావెల్ దాంట్లో ఎంబీఏ చేశారు. చాలా మంది హెచ్ఆర్, మార్కెటింగ్, ఎగ్జిక్యూటివ్ ఇవన్నీ చేస్తూ ఉంటారు. అలాంటి దాంట్లో భాగంగా ఎంబీఏని టూరిజం అండ్ ట్రావెలింగ్ లో చేశారు. అలాగే పీజీ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ సర్వీస్ లో, ఫైనాన్స్ లో చేశారు. బ్యాంకర్, బ్యాంక్ ఆఫ్ బరోడాలో బ్యాంకర్ గా పనిచేస్తూ లోన్స్ కి హెడ్ లో పనిచేస్తున్నారు. అలాగే ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్. అలాగే ప్రస్తుతానికి మన రీజనల్ డైరెక్టర్ ట్రైనింగ్స్. ఇలాంటి ట్రైనింగ్స్ అన్ని నడపడానికి మా రీజియన్ 5 లో ఉన్న అన్ని క్లబ్స్ కి నేతృత్వం వహించి మమ్మల్ని అందరినీ కార్యోన్ముఖం చేసే వ్యక్తి. అలాగే మంచి మోటివేషనల్ స్పీకర్, లైఫ్ స్కిల్స్ కోచ్. అలాగే బిజినెస్ నెట్వర్కింగ్ ఇంటర్నేషనల్ అని చెప్పి ఒక బిజినెస్ నెట్వర్క్ దాంట్లో కూడా వారికి ట్రైనింగ్ ఇవ్వడానికి అర్హతలు ఉన్న వ్యక్తి. అలాగే ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ రాజమండ్రికి ఆయన అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. అలాగే సర్టిఫైడ్ టూరిస్ట్ గైడ్ సర్టిఫైడ్ టూరిస్ట్ గైడ్ ఇన్ మైసూర్ ప్యాలెస్ లో టూరిస్ట్ గైడ్ గా కూడా ఆయన కోర్సును పూర్తి చేశారు. అలాగే జేసీఐ జూనియర్ ఛాంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ దాంట్లో కూడా ఆ క్లబ్ లో కూడా మెంబర్ గా వ్యవహరిస్తున్నారు. ఇవన్నీ చేస్తూ ఎంతో మందిని మోటివేట్ చేస్తూ ఎంతో ఎంతో హుజ్యంగా, ఎంతో అందంగా మన స్పీకర్ కి కావాల్సిన అతి ముఖ్యమైన అంశం, ఇప్పటిదాకా భయాన్ని పోగొట్టుకున్నాం, అలాగే ఎలా కంటెంట్ తయారు చేసుకున్నామో చెప్పుకున్నాం, అలాగే మన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉందో చెప్పుకున్నాం. ఇక మిగిలింది మనం ప్రజెంట్ చేయటం. అంటే మన వాయిస్తో, మన గొంతుతో వేదిక మీద నుంచుని మన ముందున్న 10 మందిలో మాట్లాడటానికి ముందుకొచ్చే మన్నిగా గుర్తించే అంశం మన గొంతే. కాబట్టి ఆ వాయిస్ ఎలా ఉండాలి, దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ని తెలియజేయడానికి మన ముందుకు రాబోతున్న వ్యక్తి శరత్ చంద్ర అంబడిపూడి గారు. వెల్కమ్ సార్, డిజిటల్ డయాసిస్. ముందుగా ఇలాంటి ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేసి మనలందరినీ ఒక దగ్గర కలుపుతున్న గంప నాగేశ్వరరావు గారికి నా హృదయపూర్వ నమస్కారాలండి. నాకు జన్మనిచ్చి నేను ఇలా మీ అందరి ముందు ఈ స్టేజ్ లో నుంచునేలా చేసిన మా తల్లిదండ్రులకి, అందులో ఈ రోజు నేను ఈ సెషన్ తీసుకోవడం ఇంకా ఆనందం. ఎందుకంటే మా మా అమ్మగారు టీచర్ అండి. సో టీచర్స్ డే రోజు నేను ఈ సెషన్ తీసుకోవడం ఇంకా చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్లీ నా వాయిస్ క్లియర్ గా ఉంది కదా? నేను ఎయిర్పోర్ట్ లో ఉన్నాను, సారీ, నన్ను ఇబ్బంది పెడితే క్షమించండి. ఎయిర్పోర్ట్ లో ఉన్నాను నేను యాక్చువల్లీ. సో నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు తేజస్వి గారికి చాలా చాలా థ్యాంక్ యూ సార్. నా మీద నమ్మకం ఉంచి నన్ను ఇన్వైట్ చేసినందుకు. అండ్ నా గురించి చాలా చాలా విషయాలు చెప్పారు. నేనే కొన్ని విషయాలు మర్చిపోయాను, ఇవన్నీ నేను చేశానా అనిపించింది. అండ్ ఫర్ దట్ థ్యాంక్స్ అలాట్. సో ఈ రోజు టాపిక్ లోకి వెళ్లే ముందు ఒక చిన్న తీసుకున్నా. యాక్చువల్లీ సార్ నేను ఒకటి చెప్దాం అనుకున్నాను, కానీ అది సార్ కవర్ చేశారు ఇందాక ఇంట్రొడక్షన్ లో. సో మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అంటూ మనం ఎప్పుడు అనుకుంటూ ఉంటాం. సో అలాంటి ఆచార్యులందరికీ ఈ రోజు డెడికేట్ చేస్తూ మన టాపిక్ లోకి తీసుకుందాం. సో చాలా మంది వీడియోస్ ఆన్ చేసుకోలేదు, కుదిరిన వాళ్ళు వీడియోస్ ఆన్ చేసుకుంటే మనకి ఇంకొంచెం అట్రాక్టివ్ గా ఉంటుందండి. థ్యాంక్ యూ ఆల్. సో ఈ రోజు టాపిక్ ఏమనుకుంటున్నారు? మీకు తెలుసా? మీకు పోస్టర్ వచ్చిందా? ఎవరైనా అన్మ్యూట్ చేసుకోగానే మాట్లాడగలరా? వాయిస్ మాడ్యులేషన్. ఓకే. సో అసలు వాయిస్ మాడ్యులేషన్ అంటే ఏంటి? వాయిస్ అంటే ఏంటండి? మీకు ఏమైనా ఐడియా ఉందా ఎవరికైనా? వాయిస్ అంటే ఏంటి? జిఆర్కే గారు మీ మ్యూట్ లో ఉన్నారు. జిఆర్కే గారు మీరు మ్యూట్ లో ఉన్నారు, మీరు మాట్లాడేది వినిపారు. అసలు వాయిస్ అంటే ఏంటి? జిఆర్కే గారికి అన్మ్యూట్ ఆప్షన్ ఏమన్నా ఇచ్చగలరా? సార్ సార్. సార్ నమస్తే సార్. సార్ చెప్పండి సార్. వాయిస్ అంటే మన స్వరం. రైట్, మన స్వరం. సో మనందరికి
అందరికీ తెలిసింది కదా చిన్న, దానివల్ల ఏమైనా యూజ్ ఉంటుందా? నేర్చుకోవాలి సార్. మీ అందరికీ మాట్లాడడం వచ్చు కదా, ఎప్పుడు ఎక్కడ అందరికీ ఎలా మాట్లాడవచ్చు. మాట్లాడాలనేది. రైట్. సో మన టాపిక్ ఈరోజు అదే, వాయిస్ మాడ్యులేషన్. సో అసలు వాయిస్ అంటే ఏంటి? మనకి ఎవరికీ లేని అదృష్టం, మనకి మాత్రమే కలిగిన అదృష్టం. మన నాభిలోంచి మనం కొన్ని అక్షరాలు పలుకుతామండి. భా, హా, అలాంటి కొన్ని అక్షరాలు ఉన్నాయి మన తెలుగులో. ఆ అక్షరాలన్నిటినీ మన నాభి నుంచి గొంతు వరకు తెచ్చి ఇక్కడ ఆపేది. మన హృదయంలో హృదయం, మన హార్ట్ నుంచి, హృదయం నుంచి ఇక్కడికి తెచ్చి అన్ని, మన బ్రెయిన్ లో కొన్ని అన్ని ఇక్కడికి తెచ్చి, ఇక్కడ ఈ స్వరపేటికలో మిక్సీ కొట్టి ఒక మంచి మిక్సీ జార్ లో మన యామిని గారు ఈవినింగ్ వాళ్ళ హస్బెండ్ కి జ్యూస్ చేసి ఇచ్చినట్టు మంచి ఒక అరటిపండు, పాలు, షుగర్ వేసి జ్యూస్ కొడితే ఎంత కమ్మగా ఉంటుందో తాగడానికి, అలా మన అన్ని ఈ గొంతుకులోంచి బయటికి మనం తెచ్చేదాన్నే వాయిస్ అంటాం. వాయిస్ అంటే మన నాభి నుంచి వచ్చిన పదాలు, మన హృదయం నుంచి వచ్చిన మన ఆలోచనలు, మన బ్రెయిన్ నుంచి వచ్చిన మన జ్ఞానం, ఈ మూడింటిని మిక్సీ కొట్టి ఆ, బయటికి తీసుకురావడానే వాయిస్ అంట. సో వాయిస్ మాడ్యులేషన్ అంటే ఏంటి మరి? వాయిస్ మాడ్యులేషన్ అంటే ఏంటి? వాయిస్ మాడ్యులేషన్ అంటే ఈ వచ్చిన మన ఇవన్నీ కలగలుపుకొని మనకి బయటకు వస్తున్న ఆ మధురమైన మాటల్ని కొంచెం పైకి కిందికి ఊపుతూ, ఎప్పుడైనా మీరు హాస్పిటల్కి వెళ్ళి చూస్తే మన పల్స్ చెక్ చేసినప్పుడు పల్స్ పైకి కిందికి ఇలా మూవ్ అవుతూ ఉంటుంది, రైట్? సో అలా మూవ్ అవుతూ మనం చేసే ఆ ఒక చిన్న ఆటనే వాయిస్ మాడ్యులేషన్ అంటే. సో అలా చేయడం వల్ల మనము కొన్ని లక్షల మందిని కట్టిపడేయచ్చు, కొన్ని వందల మందిని మనం కట్టిపడేయచ్చు. ఎక్కడ ఎవరు ఎలా ఉన్నా మనం మాట్లాడుతున్నారు అనగానే మన వైపు తిరిగి చూసేలాగా మనం చేసుకోవచ్చు. దాన్నే మనం ఆ వాయిస్ మాడ్యులేషన్ అంటాం. సో నేను సార్ ఒక్కసారి పీపీటీ ఏమన్నా స్క్రీన్ షేర్ చేయగలరా? సో ఐ am శరత్ చంద్ర. వాయిస్ మాడ్యులేషన్ యాక్చువల్లీ ద ఆర్ట్ ఆఫ్ వోకల్ కంట్రోల్. మన వాయిస్ ని కంట్రోల్ చేసుకుంటూ మనం ఏదైతే చేస్తామో దాన్నే మనం వాయిస్ మాడ్యులేషన్ అంటాం. సార్ నెక్స్ట్ స్లైడ్. ఇప్పుడు మీకు రెండు వాయిసెస్ వినిపిస్తానండి, ఒకసారి చూడండి. ఈ వాయిసెస్ ఎవరివో నాకు చెప్పక్కర్లేదు, బట్ వినండి అంతే. Courage to think different, courage to invent, courage to travel into an unexplored path, courage to discover the impossible, courage to combat the problems and succeed. The next voice. Du meine Arbeit für richtig hältst, ob du glaubst, dass ich fleißig gewesen bin, dass ich gearbeitet habe, dass ich mich in diesen Jahren für dich eingesetzt habe, dass ich anständig meine Zeit verwendet habe im Dienste meines Volkes. Gib du jetzt deine Stimme ab. Wenn ja, dann tritt für mich ein, so wie ich für dich eingetreten bin. సో ఈ వాయిసెస్ మీకు వినిపించా? ఎవరైనా ఐడెంటిఫై చేయగలరా ఈ వాయిసెస్ ఎవరు? ఫస్ట్ ది అబ్దుల్ కలాం. వెరీ గుడ్ మ్యామ్, వెరీ గుడ్ సానియా మ్యామ్. నెక్స్ట్ వాయిస్ ఎవరిదో చెప్పగలరా? ట్రై, జస్ట్ ట్రై. మనమేం ఎగ్జామ్ రాయట్లేదు ఇక్కడ, నేనేం మీకు ఎవాల్యుయేషన్ చేయట్లేదు. సో అది అలా పెట్టేసి మీరు ఆలోచించండి. ఈ సెషన్ అయిపోయే లోపల మీకు ఆ వాయిస్ ఎవరిదని తెలుస్తుందో లేదో చూద్దాం, ఎవరు చెప్తారో చూద్దాం. మీకు ఒక మంచి సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా ఉంటుంది ఇది చెప్పిన వాళ్ళకి. సో ఇక్కడ యాక్చువల్లీ మనం To think ఇక్కడ మనం different. రెండు వాయిసెస్ విన్నాం. Courage. ఒకటేమో సన్నగా బక్క చిక్కిపోయి అందులో ఎటువంటి జీవం లేకుండా ఒక మనిషి మాట్లాడాడు ఫస్ట్. ఇంకొకళ్ళేమో ఒక తార డబ్బాలో కొన్ని రాళ్ళు వేసి గలగల ఊపితే ఎంత సౌండ్ వస్తుందో అలా ఉంది ఆయన వాయిస్, రైట్? అలాంటి రెండు వాయిసెస్ విన్నాం.
బట్ ఈ ఇద్దరు వాయిసెస్ వల్ల కొన్ని లక్షల మంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. ఒకటి మన సానియా గారు చెప్పినట్టు అబ్దుల్ కలాం, ఏపీజే అబ్దుల్ కలాం గారు అయితే, ఇంకొకళ్ళు ఎవరో మీరు చెప్తారు కాబట్టి వెయిట్ చేస్తాను. సో వీళ్ళిద్దరూ కొన్ని లక్షల మందిని ఇన్స్పైర్ చేశారు వాళ్ళ వాయిస్ తోటి. అయితే వాళ్ళ వాయిస్ లో ఎలాంటి మాడ్యులేషన్ లేదు, బట్ దే హ్యావ్ ఇన్స్పైర్డ్ సో మెనీ పీపుల్. ఏపీజే అబ్దుల్ కలాం గారు ఒక దగ్గర స్పీచ్ ఇస్తున్నారంటే ఎంతో మంది పిల్లలు, ఎంతో మంది పెద్దవాళ్ళు పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ టికెట్స్ కోసం ఇబ్బంది పడిన రోజులు నేను చాలా చూశాను. సో అలా ఎందుకు జరుగుతోంది, అసలు ఎందుకు జరగాలి అది? ఎందుకు ఆయన అంటే అంతమంది వెళ్తున్నారు పరిగెట్టుకుంటూ? బికాస్ దే హ్యావ్ దట్ స్టడీ. ఏపీజే అబ్దుల్ కలాం గారు అంటే ఆ విజ్ఞానం కోసం ఆయన వెనకాల పరిగెట్టారు, రైట్? ఆయన వాయిస్ లో పెద్ద బేస్ కూడా లేదు, ఒక చిన్న బక్క చిక్కిన వాయిస్ అని, రైట్ సార్? నెక్స్ట్ స్లైడ్ ఒకసారి. ఓకే. సో మనకి వాయిస్ మాడ్యులేషన్ అనేది అవసరమా అంటే అవసరమే. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక విషయాన్ని చెప్తానండి. ఒక న్యూస్ చదువుతాను, మీకు 2 వాయిసెస్ లో చదువుతాను, మీకు ఏ వాయిస్ నచ్చిందో నాకు చెప్పాలి, రైట్? ఒక న్యూస్ చదువుతున్నాను, 2 వాయిసెస్ లో చదువుతున్నాను, మీకు ఏది నచ్చిందో నాకు చెప్పాలి. ఈ రోజు మధ్యాహ్నం అహ్మదాబాద్ లో ఒక సెంటర్ లో ఒక కారు, ఒక ఆటో గుద్దుకున్నాయి. అందులో 2 వ్యక్తులకి దెబ్బలు తగిలాయి. ఇది వాయిస్ 1 అండి, రైట్? వాయిస్ 2 చెప్తున్నాను. ఈ రోజు మధ్యాహ్నం అహ్మదాబాద్ లో మిట్ట మధ్యాహ్నం రోడ్డు మీద వెళ్తున్న ఒక ఆటో, ఒక కారు గుద్దుకొని 2 జనాలకి తీవ్ర గాయాలయ్యాయి. వాళ్ళు తీవ్రంగా గాయపడి రక్తం కొడుతుంటే వాళ్ళని అంబులెన్స్ లో తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఈ 2 వాయిసెస్ లో మీకు ఏది నచ్చింది, వాయిస్ 1 ఆర్ వాయిస్ 2? V1 V2 మీరు చాట్ బాక్స్ లో చెప్పొచ్చు, లేదా అన్మ్యూట్ చేసుకొని చెప్పొచ్చు. చాట్ బాక్స్. మీకు ఏ వాయిస్ నచ్చింది, ఫస్ట్ వన్ సెకండ్ వన్? ఓ హనుజ్ గారు చెప్దాం అనుకున్నారు. హనుజ్ గారు చెప్పండి, అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. సెకండ్ వన్. one, sir. జిఆర్కే గారు చెప్పారు సెకండ్ వన్. ఎందుకు సార్ సెకండ్ వన్ ఎందుకు నచ్చింది? సార్ ఫస్ట్ వన్ అయితే తను స్లోగా మాట్లాడుతున్నారు, నిదానంగా మాట్లాడుతున్నారు. నిదానంగా, ఆ వాయిస్ లో ఎట్లాంటి బేస్ లేకుండా ఏదో లేదు. నువ్వు న్యూస్ వచ్చింది మనం చెప్పాలరా బాబు అన్నట్టు చెప్పాడు. సెకండ్ అవును. దాంట్లో మీకు ఒక యాంగ్జైటీ క్రియేట్ చేశాడు, ఒక ఎక్సైట్మెంట్ క్రియేట్ చేశారు, అవును సార్. రైట్? నిజంగా ఏదో జరిగిపోయిందేమో అని తీరా మనం చూస్తే ఏం జరిగిందంటే 2 గాయాలయ్యే, కొంచెం నెత్తిన వచ్చింది, రైట్? సో ఇది మీరు చెప్తున్నారండి, నేనైతే అనట్లేదు. వాయిస్ మాడ్యులేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని మీరే, రైట్? నేనైతే చెప్పలేదు, రైట్? యాక్సెప్ట్. అందరూ ఒప్పుకుంటారా సార్? నెక్స్ట్ స్లైడ్. సో అయితే మనకి వాయిస్ మాడ్యులేషన్ ఎక్కడ యూజ్ అవుతుంది, ఎవరికి యూజ్ అవుతుంది అంటే పబ్లిక్ స్పీకింగ్ లో ఉన్న వాళ్ళకి, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి, బ్రాడ్కాస్టింగ్ లో ఉన్న వాళ్ళకి, టీవీలో ఒక నాటకం చేస్తూ మనం ఇప్పుడు జబర్దస్త్ చూస్తుంటాం అందరం. అలా వచ్చి అరే ఏంట్రా బాగుందా బాలేదా అని ఒక డైలాగ్ చెప్పేసి వెళ్ళిపోతే మనకి నచ్చుతుందా? నచ్చదు. దానికి ఒక ఆర్ట్ క్రియేట్ చేసి, ఏడుస్తున్నట్టు ఆ బాధని వ్యక్తం చేసి, నవ్వుతే ఆ నవ్వు వచ్చేలాగా దాని వాయిస్ ని వ్యక్తం చేసి, మనం ఆ మాడ్యులేట్ చేస్తేనే మన అందరికీ నచ్చుతుంది, మనం అది చూస్తున్నాం, రైట్? నెక్స్ట్ స్లైడ్ సార్. సో వాయిస్ అంటే ఏంటో మనం ఇందాక తెలుసుకున్నాం. సో ఆ వాయిస్ ని మనం ఎలా మాడ్యులేట్ చేయాలి, ఏం చేయాలి అనేది మనం ఒకసారి ఫర్దర్ గా వెళ్ళే స్లైడ్స్ లో నేర్చుకుందాం సార్. నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ స్లైడ్ సార్. సో బెనిఫిట్స్ ఆఫ్ వాయిస్ మాడ్యులేషన్ మనం ఇందాక నేర్చుకున్నట్టు ఎవరెవరికి యూస్ అవుతుందండి?
టీవీ రంగాల్లో ఉన్న వాళ్ళకి, పబ్లిక్ స్పీకింగ్ లో మాట్లాడే వాళ్ళకి, పాలిటీషియన్స్ కి, హీరోస్ కి, మనకి, ట్రైనర్స్ కి, టీచర్స్ కి, ప్రతి ఒక్కళ్ళకి వాయిస్ మాడ్యులేషన్ అనేది కంపల్సరీ కావాలండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాం ఇక్కడ. మా ఊళ్ళో ఒక ఫ్రెండ్ ఉన్నాడండి. వాడికి ఏంటంటే ప్రతి చిన్నదానికి నవ్వు వచ్చేస్తూ ఉంటుంది. ఒక రోజు ఒకళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఏంటంటే ఆ ఇంట్లో ఒక ముసలావిడ ఉన్నారు. ఆ ముసలావిడ నడుస్తూ నడుస్తూ పడిపోయారు. పడిపోతే వీడి నార్మల్ గా ఎలా మాట్లాడాలండి? మా ఫ్రెండ్ వెళ్ళి ఏం చేశారంటే, మామగారు పడిపోయారా మీరు అని నవ్వుకుంటూ అడిగేశారు. ఆవిడికి ఫుల్ కోపం వచ్చేసింది. నేను పడిపోతే నువ్వేంటి నవ్వుతున్నావు అని చెప్పి. నేను పడిపోతే నువ్వు నవ్వుతున్నావు ఏంటి అని చెప్పి గట్టి గట్టిగా అతన్ని కొట్టడానికి వచ్చారు. ఆ అబ్బాయి పారిపోయి వచ్చారు. సో మనం ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలి, మన వాయిస్ ని మనం ఎలా మాడ్యులేట్ చేయాలి, ఎక్కడ ఎలా మాట్లాడితే మనల్ని అట్రాక్ట్ చేసుకోగలము, ఆడియన్స్ ని మనం అట్రాక్ట్ చేయగలం అనేది మనం నేర్చుకోవాలి. సార్ నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ కొన్ని వాయిసెస్ ఉన్నాయండి. మీరు జస్ట్ ఆ వాయిస్ విని ఎవరి వాయిస్ చెప్పగలగండి. చాట్ బాక్స్ లో రాయాలి. మాకున్న చిన్న ఇబ్బంది ఏంటంటే ఈ సినిమా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాము, చాలా బాగా తీసుకొస్తున్నాము, వెల్ క్రాఫ్టెడ్, వెల్ నిటెడ్ ఫిల్మ్ అండ్ ట్రీట్మెంట్ వైజ్ సినిమాని దానికంటే ఫార్ హెడ్ ఎంతో బెటర్ గా చేసే వెరీ మచ్ కాన్ఫిడెంట్. అయితే మా కాన్ఫిడెంట్ షార్టర్ చేసేలాగా వచ్చేటువంటి వార్తలు మాత్రం చాలా ఇబ్బంది కలిగిస్తున్నాయి. ఇబ్బంది కంటే కూడా మాకు చిరాకు కలిగిస్తున్నాయి. ఇప్పుడు ఒక సినిమాని ఎప్పుడు ప్రమోట్ చేయాలి, ఏ సినిమాని ఎప్పుడు ఎలా తీసుకువెళ్ళాలి, ఏ సినిమా ఎక్కడ మేము హై ఇవ్వాలన్నది ప్రొడ్యూసర్ వాళ్ళకి తెలియదా, డైరెక్టర్ తెలియదా? మేము ఏమి చేయాలో కూడా మీడియా నిర్ణయిస్తుంటే, మీడియా నిర్దేశిస్తుంటే వాట్ ఈస్ దిస్? మా పని కూడా మీరే తీసేసుకుంటే మీడియా, అది మాకు అన్నెసరీ న్యూసెన్స్. మేము చక్కగా పని చేసుకున్న వాళ్ళకి ఒక డిస్టర్బెన్స్. చిరంజీవి గారి వాయిస్ రైట్. ఓకే, నెక్స్ట్ వాయిస్ ఒకసారి ప్లే చేస్తారు, ఏదైనా పర్వాలేదు. 12 రోజుల్లో చేసుకోవాలట, లేదా 12 నెలలు దాటకుండా చేసుకోవాలట. అందుకని వీడు ఏమంటాడు, 12 నెలల్లోగా మళ్ళీ శూన్య మాసాలు వస్తున్నాయి చూసేయండి అంటాడు. అయిపోయిందండి, ఫోటో తీసాడు, ఆవిడ ఫోటో పెట్టాడు, అదమ్మా మన బతుకు. ఏం మిగలదు ఇక్కడ. పిల్లల సమితి నీతోనే నా జీవితం, నీతోనే నా జీవితం, ఇవన్నీ ఊరికే చిన్న కుర్రాళ్ళు ప్రేమికుల దినోత్సవం నాడు ఇందిరా పార్కులో చెప్పే డైలాగులు మనం చెప్పకూడదు. అక్కడ నిలబడే విషయాలు కావు. ఈ అనవసరం గురించి చర్చించే సమస్య ఇది. మోహం చాగంటి గారు. ఓకే ఓకే, నేను నీలా వెరీ గుడ్. గరికపాటి గారు, యామిని గారు చెప్పారు. గరికపాటి అమ్మాయిని చూసాను సార్, ఇది ఎవరి వాయిస్ చెప్పగలరా? తనే నా జీవితం, తనే నా సర్వస్వం అనుకున్నాను. కానీ ఇలాంటి చిన్న తప్పు వల్ల ప్రేమించడం మాట అటుంచు విజయ్ నిలబడ్డాను. ఎవడు ఓర్పు పడతాడో, ఎవడు ప్రతిదానికి కాలు దువ్వడో, ఎవడు ప్రతివాడికి జవాబు చెప్పడో, ఎవడు ప్రతిదానికి స్పందించడో, ఎవడు ఓర్పుతో నిలబడగలడో వాడు విశేష భూషణములు ధరించిన. పైకి వేసుకున్న ఆభరణాలు కావమ్మా డాబు. నెక్స్ట్ స్లైడ్. సో ఈ వాయిసెస్ మీరు అందరూ కరెక్ట్ గా గెస్ చేశారు. ఎలా గెస్ చేయగలిగారు? ఎవరైనా ఒకళ్ళు అన్మ్యూట్ చేసుకొని చెప్పగలరా? ఫస్ట్ వాయిస్ చిరంజీవి గారిదని చెప్పారు, సెకండ్ వాయిస్ గరికపాటి గారిదని చెప్పారు, థర్డ్ వాయిస్ విజయ్ గారిదని చెప్పారు. ఎలా చెప్పగలిగారు మీరు? వాళ్ళ వాయిస్ మాడ్యులేషన్ ఒక్కొక్క మన మెమరీలో, మన బ్రెయిన్ లో ఈ వాయిస్ పలానా వాయిస్ రాగానే అది చిరంజీవి గారిదని, మన గరికపాటి వెంకటేశ్వరరావు గరికపాటి గారిదని, దాని తర్వాత చాగంటి గారిదని, విజయ్ అని, ఇలా మనకి ఎలా గుర్తుంటున్నాయి అంటే వాళ్ళ వాయిస్ కున్న స్టైల్ వల్ల మనకు గుర్తుంటుంది. అలాగే మనము మన వాయిస్ ఒక స్టైల్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఆ స్టైల్ ని ఎలా క్రియేట్ చేసుకోవాలంటే వాయిస్ మాడ్యులేషన్ తోటి మనకి క్రియేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు చంద్రబాబు నాయుడు గారి వాయిస్ విన్నారా ఎప్పుడైనా? చెప్పండి తమ్ముళ్ళు అంటారు ఆయన. రైట్, ఎక్కువగా వాడే పదం అది. బట్ ఆయన వాడే మాట ఎలా మాట్లాడుతున్నారు, ఆయన ఒక వాయిస్ మాడ్యులేషన్ తోటే మాట్లాడుతారు. ఆయన కోపం ఉన్నప్పుడు ఎలా మాట్లాడతారు, నవ్వినప్పుడు ఎలా మాట్లాడతారు. సో ప్రతి దానికి ఒక చిన్న డిఫరెన్స్ ఉంది. చెప్పండి తమ్ముళ్ళు అనగానే మనకు అది చంద్రబాబు నాయుడు గారు అని మనకు తెలిసిపోతుంది. మన బ్రెయిన్ లో ఆ వాయిస్ ని మన బ్రెయిన్ క్యాప్చర్ చేసేసుకుంది. ఆ వాయిస్ ఎక్కడ విన్నా మనం చెప్పేయగలం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారని. రైట్, అయితే మీరు విజయ్ అని చెప్పారు కదా,
విజయ్ హీరో వాయిస్ అని చెప్పారు కదా, అది యాక్చువల్లీ విజయ్ గారు చెప్పిన వాయిస్ కాదండి, శివారెడ్డి గారు మిమిక్రీ చేసిన వాయిస్. బట్ మనం ఏమనుకున్నాం, ఆ వాయిస్ వినగానే అది విజయ్ గారు మాట్లాడారని మనం చెప్పాం. అది ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి గారు ఒక స్టేజ్ షోలో విజయ్ గారిని మిమిక్రీ చేస్తున్న వీడియో అది. సో అంటే మనం ఏంటి అంటే ప్రతి ఒక్క వాయిస్ మనం వినగానే ఎస్ ఇది పలానా వ్యక్తిది, ఇది పలానా వ్యక్తిది, ఇది పలానా వ్యక్తిది అనే మన బ్రెయిన్ క్యాప్చర్ చేసేసుకుంటుంది. అలా సో మనం ఆ మనిషిని చూడకపోయినా సరే కళ్ళు మూసుకొని మనం వెనకాతల నుంచి ఎవరైనా మన ఇంట్లో మన అమ్మ గాని మన నాన్నగారు గాని గేట్ దగ్గర నుంచి పిలిచినా, అయ్యా బయట నుంచి పిలిచినా, అమ్మ పిలిచిందనో, నాన్న పిలిచిందనో, లేదా అక్క పిలిచిందనో, చెల్లి పిలిచిందనో, అన్నయ్య పిలిచాడనో, మనం ఇమీడియట్ గా ఎలా గుర్తుపడుతున్నాము అంటే బికాస్ మన మైండ్ ఒక దగ్గర సబ్ కాన్షియస్ మెమరీలో ఆ వాయిస్ అనేది మనకి రికార్డ్ అయిపోయింది. అలాంటి ప్రతి వాయిస్ ని మనం గుర్తు పెట్టుకోగలుగుతున్నాం. సో మనం కూడా మన వాయిస్ మాడ్యులేషన్ తోటి మనకి అంటూ ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవచ్చు అంటే మనకి ఒక 4 పాయింట్స్ ఉన్నాయండి ఇక్కడ. అయితే ఇది గుర్తు పెట్టుకోవడానికి పెద్దలు మనకి ఒక చిన్న ఫార్ములా ఇచ్చారు. మీ అందరికీ తెలుసు పొటాటో అని తెలుసు కదా, పొటాటో లాగా ఇది పీ పే పాటో రాసుకోవచ్చు మీరు కావాలంటే. సార్ నెక్స్ట్ లైట్, పే పాటో. ఇందులో ఫస్ట్ పీ అంటే ఏంటంటే పిచ్ అండి. పిచ్ అంటే ఇక్కడ ఎవరు క్రికెట్ ఆడతారా ఎవరైనా ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళలో? క్రికెట్ ఆడేవాళ్ళు, క్రికెట్ చూసేవాళ్ళు ఎవరు ఉన్నారా? అందులో ఉన్న పిచ్ మాత్రం కాదు ఇది. ఆ పిచ్ మాత్రం కాదు, మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పిచ్ వేరు. అంటే పిచ్ అంటే ఏంటంటే మనము వాయిస్ మాట్లాడేటప్పుడు ఒక్కొక్క పదాన్ని మనం మాట్లాడేటప్పుడు మనం ఒక్కొక్క పదానికి కొంచెం హైగా మాట్లాడతాం, కొంచెం లోగా మాట్లాడతాం. దాన్ని మనం పిచ్ అంటాం. నెక్స్ట్ పేస్ అంటే మన పదానికి మధ్యలో ఇచ్చిన గ్యాప్ అండి. ఇప్పుడు మీరు కొన్ని ఏరియాస్ లో చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్ గోదావరి కానీ, కరీంనగర్ కానీ, ఆదిలాబాద్ కానీ, కొన్ని అటు సైడ్ వెళ్తే వాళ్ళు మాట్లాడే స్పీడ్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది. ఈస్ట్ గోదావరి యాస ఫర్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటే, ఏట్రా వచ్చావా, ఏటే పొద్దున అయిపోయిందా, ఇటు సైడా నీళ్ళు వచ్చాయా, సరే పొలం వెళ్తాను, పొలం వచ్చేహాను ఈ విధంగా మాట్లాడతాను. అంటే ఇది ఎవరిని తప్పుగా అనట్లేదండి, అంటే వాళ్ళ యాస అలాంటి. సో ఒక్కొక్క పదానికి ఆ గ్యాప్ ఇవ్వకపోతే కొంతమందికి అర్థం కాదు. సో మనం ఎప్పుడైనా మనం ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడైనా, మన ప్రెజెంటేషన్స్ ఇచ్చేటప్పుడైనా మనం ఎక్కడ పదానికి ఆ గ్యాప్ ని మనం మెయింటైన్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ ఈజ్ పాజ్. మనం ఎక్కడ ఆపాలి, ఎక్కడ ఆపకూడదు అనే విషయాన్ని మనం నేర్చుకోవాలి. రైట్. సో అంటే ఒక సెంటెన్స్ మనం చెప్పేటప్పుడు అక్కడ గ్యాప్ ఇవ్వడం, ఆ గ్యాప్ ని ఎందుకు ఇవ్వాలి, ఆ గ్యాప్ ఇవ్వకపోతే ఏం జరుగుతుంది అనేది మనం నెక్స్ట్ స్లైడ్ లో కూడా చూద్దాము. సార్ నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ టో అంటే టోన్, మన టోన్. దీనికి కొన్ని బేస్ అంటూ ఏం లేదండి. మనం ఏ టోన్ తో మాట్లాడుతున్నాం, అంటే కోపంగా మాట్లాడుతున్నామని. బాగున్నారా శ్రీనివాసరావు గారు, బాగున్నారా? ఆరోగ్యం బాగుందా మీకు? ఏం శ్రీనివాసరావు గారు, ఆరోగ్యం బాగుందా మీది? సో నవ్వుతూ మాట్లాడుతున్నామని, ఏంటి బాగున్నారా? సో మన వాయిస్ లో ఆ ఏదైతే మనం పండిస్తున్నామో అది పక్కాగా మనం మాట్లాడే విధంలో అర్థం కావాలండి. రైట్. ఇప్పుడు ఏడుస్తూ మనం మాట్లాడుతున్నాం అంటే ఆ ఏడుస్తూ మాట్లాడిన విషయాన్ని అవతల వాళ్ళు మన కళ్ళు మూసుకోగలిగిన, ఎస్ పలానా వ్యక్తి ఏడుస్తూ మాట్లాడుతున్నాడు అన్నది తెలియాలి. అలా తెలియాలి అంటే మన టోన్ అనేది ప్రతి అక్షరాన్ని పట్టుకోవాలి, ప్రతి మెసేజ్ ని కన్వే చేసేలాగా మనం మాట్లాడాలి. సో మనం ఈ 4 విషయాల్ని చిన్నగా మనం నేర్చుకుందాం, అసలు ఎలా ఇవి వాడాలి, ఎందుకు వాడాలి అనేది. అయితే సార్ నెక్స్ట్ స్లైడ్ సార్. అయితే మనం ఈ పే పాటోని ఎలా వాడాలో నేర్చుకోవాలంటే మనకు ఒక 30 పేపర్లు వస్తుందండి. అంత నేర్చుకోకుండా ఎక్కడెక్కడ వాడకూడదో నేర్చుకుంటే మిగతా దగ్గర అంతా వాడేయచ్చు. సో పిచ్ అనేది చూస్తే సిచ్యువేషన్స్ ని మనం డిమాండ్ చేస్తున్నాం. ప్రతి సిచ్యువేషన్ లో ఒక్కొక్కలాగా మన పిచ్ అనేది మారుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీనివాసరావు గారు ఒక మంచి స్కూల్లో ఒక సెషన్ ఇద్దామని పొద్దునే రెడీ అయ్యి మంచిగా నీట్ గా డ్రెస్ వేసుకొని బయలుదేరారండి. బయలుదేరేటప్పుడు శ్రీనివాసరావు గారు మీరు ఎక్కడ ఉంటారు?
సార్ శ్రీనివాసరావు గారికి ఒక్కసారి అన్మ్యూట్ ఆప్షన్. విజయవాడే ఉంటాను సార్ విజయవాడలో ఉంటారు అయితే మంచిగా. సార్ విజయవాడలో ఎక్కడ ఉంటారు? అంటే నాకు పెద్దగా ఏరియాస్ తెలియదు, నేను బెంచ్ సర్కిల్ తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ దగ్గర అశోక్ నగర్ అండి. ఓకే, విజయవాడలో బెంజ్ నగర్, ఆటో నగర్ లో మన శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఆయన బెంచ్ సర్కిల్ కి వెళ్ళాలి. అయితే మధ్యలో ఒక 4-5 సిగ్నల్స్ వచ్చాయి అనుకుందాం. ఒక సిగ్నల్ దగ్గరికి వెళ్ళి ఆగారు, రెడ్ సిగ్నల్ పడింది, సో ఆగారు. అక్కడ మనకి సిగ్నల్ లో ఈ మధ్య తెలిసిందే కదా, ఈ బొమ్మ కొనుక్కోండి, ఆ బొమ్మ కొనుక్కోండి, కార్ లో విండో షేడ్స్ కొనుక్కోండి, కార్ స్టీరింగ్ బెల్ట్ కొనుక్కోండి అని చాలా మంది వచ్చి అమ్ముతూ ఉంటారు. అలాగా ఒక అతను వచ్చి సార్ దగ్గరికి వచ్చి ఏదో అమ్ముదామని ట్రై చేశారు. ఆయన వద్దయ్యా, నాకు ఏం వద్దులే అయ్యా, నాకు ఇప్పుడు పర్వాలేదు, నేను అర్జెంట్ గా మీటింగ్కి వెళ్ళాలి, నన్ను కదిలించబాక అని చెప్పి ఆయన చెప్పారు. లేదు సార్, ప్లీజ్ సార్ కొనుక్కోండి సార్, 50 రూపాయలు 20 రూపాయలకే ఇస్తాను సార్, మీకు నాకు చాలా ఇబ్బందిగా ఉంది సార్, అది అని చెప్పారు. ఆయన కోపం వచ్చింది. వద్దండి, నాకు వద్దని చెప్పాను కదయ్యా. అలా ఆ మూడ్ లోనే అలా క్యారీ చేసుకుంటూ ఆయన వెళ్ళాల్సిన స్కూల్కి వెళ్ళిపోయారండి. ప్రెజెంటేషన్కి వెళ్ళారు. అయితే ఆ ప్రెజెంటేషన్ ఎలా ఇవ్వగలరు ఆయన? ఆ మూడ్ లో, ఆ కోపం అనే మూడు ఆయన మనసులో అలా ఉండిపోయింది. ఆ సిచ్యువేషన్ ఆయన మైండ్ లో అలా ఉండిపోతుంది. పొద్దునే చిరాగ్గా ఎవడు వీడు వచ్చి డిస్టర్బ్ చేశాడు అని. ఆ చిరాకులో ఆయన ఇవ్వాల్సిన ప్రెజెంటేషన్ 100% బదులు 70% ఇస్తారు. సో మన ప్రతి సిచ్యువేషన్ కానీ, మనలో జరిగే ప్రతి ఎమోషన్ కానీ, మనలో ఉన్న మూడ్ కానీ, ఇలాంటి విషయాలు మనలో ఎప్పుడైతే మనం క్యారీ చేసుకుంటామో మన ప్రెజెంటేషన్ అనేది మనం 100% డెలివరీ చేయలేము. సో మనం ప్రెజెంటేషన్ వెళ్ళే ముందు ఏం చేయాలి అంటే, ఒకటి సిచ్యువేషన్ మనకి హ్యాపీగా ఉండేటట్టు చూసుకోవాలి, అండ్ మన ఎమోషన్స్ అన్ని నార్మల్ గా ఉండేటట్టు చూసుకోవాలి, మన మూడ్ కూడా చాలా హ్యాపీగా ఉండేటట్టు చూసుకోవాలి. ఈ మూడు గనక మనం చేయగలిగితే మన పిచ్ అనేది పక్కగా వెళ్తుంది. ఓకే, సో నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. పేస్ మన మదర్ టంగ్ ఉంటుందండి. ఇప్పుడు మనం తెలుగు వాళ్ళు హిందీ కానీ ఇంగ్లీష్ కానీ మనం మాట్లాడితే మనకి ఊ ఊ అనే ఒక అలవాటు ఉంటుంది నార్మల్ గా, రైట్? సో మనం తెలుగు ఒక ఇంగ్లీష్ లో ఒక ఇంగ్లీష్ సెషన్ ఇవ్వడానికి వెళ్ళారు మన జిఆర్కే గారు. సో అక్కడ ఇంగ్లీష్ లో మాట్లాడాలి సార్ అని చెప్తే సరే అని అని కష్టపడి ఒక ప్రెజెంటేషన్ ప్రిపేర్ చేసుకుని వెళ్ళారు. మై నేమ్ ఈజ్ జిఆర్కే అండ్ టుడే వీఆర్ గోయింగ్ టు స్పీక్ ఆన్ వాయిస్ మాడ్యులేషన్. అంటే ఇది ఎవరిని తప్పుగా అనట్లేదు, అంటే మనలో చాలా మందికి ఉన్న ఒక చిన్న అలవాటు అది. ఊ అనే వర్డ్ ని మనం యాడ్ చేస్తూ ఉంటాం. సో ఎప్పుడైతే మనం అలా, అంటే ఒక లాంగ్వేజ్ ని ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడాలి. ఎప్పుడైతే మనం ఆ లాంగ్వేజ్ కి మన నేషనాలిటీ కానీ, మన మన లింగ్విస్టిక్ కానీ యాడ్ చేసామంటే అది అవతల వినే వాళ్ళకి అంత నచ్చదండి. సో ఆ ఆడియన్స్ అనే వాళ్ళు ఎవ్వరూ మీకు అట్రాక్ట్ అవ్వరు. సో మనం మన మదర్ టంగ్ ఎప్పుడు మన స్పీచ్ లో రాకుండా జాగ్రత్త చూసుకోవాలి. డయలెక్ట్ అంటే ఏంటి అంటే, ఎవరికైనా తెలుసా డయలెక్ట్ అంటే ఏంటి? సారీ సార్, నాది ఇది కట్ అయిపోయింది. డయలెక్ట్ అంటే ఎవరికైనా తెలుసా? మన భాష తీరు. డయలెక్ట్ అంటే మన మాండలికం అండి. ఇందాక మనం యాస అనుకున్నాం కదా, ఇందాక మనం తూర్పు గోదావరి యాస ఎలా ఉంటుందో నేర్చుకున్నాం. అలాగే ఇప్పుడు కరీంనగర్ కానీ ఆదిలాబాద్ కానీ సైడ్ వెళ్తే, అత్తానవా, ఏం చెప్తాను, ఆడికి పోతాండవా, సరే నేను అత్తలేదు నువ్వు, ఇలా మాట్లాడుతూ. ఇది ఎవరిని నొప్పించడానికి కాదండి, అంటే వాళ్ళ నేచురల్ భాష అది, అంటే వాళ్ళ మాండలికం అది, రైట్? యాస అంటాం మనం. సో అలాంటివి ఏవి కూడా మన స్పీచ్ లో అనేది రాకూడదు. అండ్ ఇక్కడ సర్కమ్స్టాన్సెస్ అంటే సిచ్యువేషన్. సో ఎలాంటి సిచ్యువేషన్ కూడా మన ప్రెజెంటేషన్ ముందు మన పిచ్ ని, మన పేస్ ని ఎక్కడా కూడా డిస్టర్బ్ చేయకూడదు, రైట్? సో నెక్స్ట్ సార్, నెక్స్ట్ వచ్చేసి ఇది ఎవరైనా చదవగలరా అన్మ్యూట్ చేసుకొని?
ఎవరైనా ఒకళ్ళు. మాస్కులే కుండలోని కిరాకూడదు. మాస్కులే కుండలోని కిరాకూడదు. అది యాక్చువల్లీ ఏంటంటే మాస్క్ లేకుండా లోనికి రాకూడదు. సో ఎక్కడైతే పాజ్ ఉండాలో అక్కడ పాజ్ ఉండాలి, ఎక్కడ పాజ్ ఉండకూడదు అక్కడ పాజ్ ఉండకూడదు. మనకి నచ్చింది కదా అని మనం చెప్తున్నాం కదా అని ఎక్కడ పడితే అక్కడ పాజులు పెట్టామనుకోండి ఇలా ఉంటది. మీరు హైవేలో వెళ్ళేటప్పుడు నా బండి, నా కారు, నా బైకు అని ఎక్కడ పడితే అక్కడ ఆపేశారు అనుకోండి, వెనక నుంచి వచ్చి పసక్. అలాగే మనం మాట్లాడేటప్పుడు పాజ్ ఎక్కడ ఇవ్వాలో అక్కడే ఇవ్వాలి, ఎక్కడ పాజ్ ఇవ్వకూడదో ఆ పాజ్ ని అక్కడ తీసేయాలి. సో పాజ్ ఇవ్వడం కూడా మన స్పీచ్ కి చాలా చాలా అవసరం, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ స్లైడ్ సార్. సో మన టాకింగ్ హ్యాబిట్స్ అండి. సో కొంతమంది చాలా ఫాస్ట్ గా మాట్లాడిస్తారు. కొంతమంది పిల్లలు, ఆయన బాగున్నా, ఎలా ఉన్నారు, నేను బాగున్నా, నేను వచ్చాను, ఈ రోజు నేను స్కూల్కి వెళ్ళాను, స్కూల్లో మనకి మ్యాథ్స్ టీచర్ వచ్చారు, ఈ రోజు మ్యాథ్స్ పీరియడ్ లో బాగా జరిగింది, మ్యాథ్స్ లో మాకు ఎగ్జామ్ పెట్టారు, నాకు మ్యాథ్స్ లో ఫాస్ట్ గా నాకు 15/15 వచ్చాయి, దాని తర్వాత సైన్స్ క్లాస్ జరిగింది. మీకు ఏమైనా అర్థమైందా? సో మనం మాట్లాడేటప్పుడు ఆ గ్యాప్స్ అనేవి ఇవ్వకపోతే అవతల వాళ్ళు మనల్ని ఎంకరేజ్ చేయరు. థ్యాంక్ యూ సార్, మీరు మీ పని చూసుకోండి అంటారు. దాని తర్వాత మెమొరీ. కొన్ని మనం విషయాలు మర్చిపోతూ ఉంటామండి, కొన్ని విషయాల్ని గుర్తు పెట్టుకుంటూ ఉంటాం. సో మనం మర్చిపోతాము అని మనం అనుకుంటున్నాం అనుకోండి, ఇమీడియట్ గా మనం ఒక పేపర్ లోనో లేదా ఒక బుక్ లోనో మనం రాసి పెట్టుకోవాలి. ఆ గ్యాప్ ఎక్కడైతే మనం ఇవ్వాలో అది మనం చూసుకోవాలి ముందే, రైట్? అలా చేయకుండా మనం స్టేజ్ ఎక్కేసి మనకి నచ్చిన దగ్గర పాజులు ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి, వాళ్ళు వచ్చి థ్యాంక్ యూ సార్ అంటారు. సో ఎండ్ సినారియో, మన ఎలాంటి సినారియోస్ లో కూడా మనల్ని మన పాజెస్ ఎక్కడ కూడా మారకూడదు, రైట్? నేను పరిగెట్టుకుంటూ వచ్చానండి నేను అని ఆయాసపడుతూ చెప్తాను అంటే జరగదు, రైట్? మీరు ఒకవేళ పరిగెట్టుకుంటూ వెళ్ళినా ఒక 2 నిమిషాలు టైం తీసుకొని ఆ ఆయాసం అంతా తగ్గిన తర్వాత ఎక్కడ పాజులు ఇవ్వాలో అక్కడ పాజులు ఇచ్చుకుంటూ నీట్ గా మీ ప్రెజెంటేషన్ ఇస్తే నెక్స్ట్ ప్రెజెంటేషన్ కి ఎం శ్రీనివాసరావు గారిని పిలుస్తారు, రైట్ సార్? నెక్స్ట్ స్లైడ్. టోన్ లో మనం ఇందాకే మనం చూసినట్టు మన టోన్ లో కొన్ని నవరసాలు ఉంటాయండి. మన అందరికీ తెలిసిన విషయాలే, నవరసాలు ఉంటాయి. ఆ నవరసాల్ని మనం టోన్ లో కనుక పండించగలిగితే అవతల వ్యక్తి మనల్ని ఎక్కడున్నా మన దగ్గరే కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సానియా గారికి సానియా గారు మీకు ఏది ఇష్టం, ఏదంటే ఇష్టం? పెట్స్ ఇష్టమా మీకు? పెట్సా లేకపోతే మీకు ఏది బాగా ఇష్టం? క్యాట్స్ ఇష్టం, రైట్? సో సానియా గారికి ఒక పిల్లి ఉందండి. ఆ పిల్లి సడన్ గా ఒక రోజు దొంగతనం అయ్యి ఎవడో తీసుకెళ్లిపోయారు. సానియా గారు మంచిగా దానికి పక్కన పెట్టుకొని పడుకున్నారు, పొద్దున్న లేచేసరికి పిల్లి లేదు. సానియా గారు ఆ సిచ్యువేషన్ లో ఎలా మాట్లాడాలి? నా పిల్లి పోయింది, ఎవరో దొంగతనం చేశారు అంటే ఎలా ఉంటుందండి? సో ఐడియల్ గా ఎలా రియాక్ట్ అవ్వాలి సానియా గారు? అయ్యో నా పిల్లి పోయింది, నన్ను ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు నా పిల్లిని, రైట్? దిస్ ఇస్ హౌ ఆవిడ అలాగే మాట్లాడాలి కదా. సో మనం ఏ సిచ్యువేషన్ లో ఆ టోన్ లో మనం మాట్లాడకపోతే బాగోదు. ఇందాక నేను చెప్పాను ఒక చిన్న ఎగ్జాంపుల్. మా ఫ్రెండ్ ఒక రోజు ఒకళ్ళ ఇంటికి వెళ్ళారు, ఒక పెద్ద ఆవిడ పడిపోతే వాడు నవ్వుకుంటూ అంటే వాడికి నవ్వడం అనేది అతనికి అదొక హ్యాబిట్ అండి అదని. బట్ అది ఎక్కడ పడితే అక్కడ చేస్తాను అంటే అవతల జనాలు మనల్ని ఒప్పుకోరు. సో మన టోన్ లో పలకాల్సినవన్నీ పలకాలి, రైట్? ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏటే బాగున్నావా అనే ఒక చిన్న డైలాగ్ ని ఒక 4-5 విధాలుగా మనం చేసి చూద్దాం ఎలా వస్తుందో. కోపంగా అదే మాట అని అనుకోండి, ఏటి ఒళ్ళు నకరాలుగా ఉందా, ఏడు చేస్తున్నావు నువ్వు, ఈ విధంగా మనం కోపంగా అంటాం. అదే నవ్వుకుంటూ మనం మాట్లాడాలి అంటే ఏంటి విషయాలు, ఏం చేస్తున్నావు, రైట్? ఆ ఎక్స్ప్రెషన్ ని మనం మన టోన్ లో పలికించాలి. ఆ టోన్ లో మనం ఎప్పుడైతే పలికించామో అవతల వ్యక్తి దే విల్ నాట్ లుక్ ఎట్, రైట్? సో మనము మన టోన్ లో ఎలా వాయిస్ పలుకుతుంది అనేది కూడా మన ప్రెజెంటేషన్ మీద ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. సో నెక్స్ట్ స్లైడ్. సో ఇక్కడ ఒక చిన్న వాయిస్ పెట్టానండి, ఇది ఎవరిదో మీకు గుర్తుపట్టగలరో చెప్పండి.
He finishes off in style. A magnificent strike into the crowd. India lift the World Cup after 28 years. The parties start in the dressing room, and it's an Indian captain who's been absolutely magnificent in the night of the final. Well, he's demolished it. He really has. 91 from 79 deliveries. MS Dhoni, 8 fours, 2 sixes. Look at the scenes here. Great joy for the. ఈ వాయిస్ ఎవరిదో చెప్పగలరా? సార్ రవిశాస్త్రి, టోనీ గ్రెగ్. వెరీ గుడ్ సార్. ఎవరు చెప్పారు? సారీ, నేను చూడలేకపోతున్నా మొబైల్లో. సార్ మీ పేరు చెప్పగలరా? ఎవరు చెప్పారో? సార్ వెంకటేశ్వరరావు సార్. వెంకటేశ్వరరావు గారు, థ్యాంక్ యూ అండి. సూపర్ అండి, మీరు ఎక్సలెంట్. ఎస్, రవి శాస్త్రి గారండి. అసలు అది క్రికెట్ అనేది జరుగుతున్నప్పుడు మన ఇండియాలో అంతగా పెద్ద ఫేమస్ ఆట కాదు అప్పట్లో ఆయన క్రికెట్ నుంచి బయటికి వచ్చి కామెంటేటరీ చేస్తూ అసలు కామెంటరీ కూడా ఒక కెరియర్ ఉంటుంది అని తెచ్చింది ఆయన అండి. అంతకు ముందు కూడా చాలా మంది కామెంటేటర్స్ ఉన్నారు, కానీ ఎవరికి అంత మంచి పేరు లేదు. ఎప్పుడైతే రవి శాస్త్రి గారు వచ్చారో ఆ వాయిస్ లో, ఆయన పలికించే వాయిస్ లో ఒక 6 కొడితే ఎలా మాట్లాడాలి, ఒక 4 కొడితే ఎలా చెప్పాలి, ఒక 2 రన్స్ తీస్తే ఎలా, సచిన్ అవుట్ అవుతే ఎలా, సెహ్వాగ్ అవుట్ అవుతే ఎలా, అది ప్రతి ఒక్కటి తన వాయిస్ లో చేంజెస్ చేస్తూ ఆయన మాట్లాడారు. కాబట్టి ఆయన ఎంతో సక్సెస్ఫుల్ గా ఇంతకాలం ఉన్నారండి. ఇప్పటికీ ఇంకా వాయిస్ మాడ్యులేషన్, ఇప్పటికీ ఇంకా ఆయన కామెంటేటర్ గా ఉన్నారు అంటే జస్ట్ బికాస్ ఆఫ్ హిస్ వాయిస్ మాడ్యులేషన్. ఆయన వాయిస్ ఆయనకు ఇచ్చిన గిఫ్ట్, రైట్? సో అలా మనము ఎప్పుడైతే మనం కూడా మనకంటూ ఒక ఐడెంటిటీ, మనకంటూ ఒక వాయిస్ మాడ్యులేషన్ యూజ్ చేసుకుని మనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంటామో, యు ఆర్ సక్సెస్ఫుల్ ఇన్ ద మార్కెట్. మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ, మీరు ఎక్కడ ప్రెజెంటేషన్స్ ఇస్తుంటే అక్కడ కొన్ని వందల మంది, కొన్ని లక్షల మంది వచ్చి మీ ముందు వాలిపోతూ ఉంటారు, రైట్? సో దీనికి మనం చేయాల్సిన పని ఏంటంటే, మనం ఎక్కడ పీ పే పాటో, ఈ ఫార్ములాను గుర్తుపెట్టుకోండి. పొటాటో లాగా పీ పే పాటో, పిచ్, పేస్, పాజ్, టోన్, ఇవి గుర్తుపెట్టుకొని ఎక్కడ వాడాలి, ఎక్కడ ఎలా వాడాలి, ఎక్కడ పిచ్ మనం ఎలా వాడాలి, ఇమోషన్ వల్ల మనం పిచ్ ని డిస్టర్బ్ చేయకుండా పాజెస్ ఇచ్చుకుంటూ మనం మంచి పేస్ వాడుతూ, మంచి టోన్ లో ఎక్కడ ఎలాంటి టోన్ వాడాలో అలాంటి టోన్ వాడుతూ మనం ఎప్పుడైతే మనం ప్రెజెంటేషన్ ఇవ్వగలమో, దెన్ శ్రీనివాసరావు గారు నాకు ఇప్పుడే కనిపిస్తున్నారు. ఆయన విజయవాడలో ఎన్టీఆర్ గార్డెన్స్ ముందు, సారీ అదేంటి సార్, గ్రౌండ్ ఒకటి పెద్ద గ్రౌండ్ ఉంటుంది, ఆ గ్రౌండ్ ముందు కొన్ని లక్షల మందికి ఆయన ప్రెజెంటేషన్ ఇస్తున్నట్టు నాకు కనిపిస్తోంది. సానియా గారు ఆవిడ కాలేజ్ లో కూడా మంచి ప్రెజెంటేషన్ ఇస్తున్నట్టు, కొన్ని వందల మంది స్టూడెంట్స్ ఆవిడ దగ్గర ప్రెజెంటేషన్స్ తీసుకున్నట్టు, జిఆర్కే గారు ఒక మంచి బిజినెస్ ప్రెజెంటేషన్ ఇస్తున్నట్టు నాకు ఇంకా మీరందరూ కనిపిస్తున్నారు. బట్ మీరు చేయాల్సిన ఈ పొటాటో ఫార్ములాని మాత్రం మర్చిపోకుండా మీ ప్రెజెంటేషన్ లో ప్రతి ఒక్కటి ఇంక్లూడ్ చేస్తూ, మీరు ఎప్పుడైతే మీ ప్రెజెంటేషన్ జనాల ముందుకు తీసుకెళ్తారో, నో బడీ విల్ సే మాకొద్దు, మాకు జిఆర్కే గారు ఎప్పుడు వస్తారు, మాకు శ్రీనివాసరావు గారు ఎప్పుడు వస్తారు, మాకు ఈ ప్రెజెంటేషన్ శ్రీనివాస్ గారే ఇవ్వాలి అనే రోజులు కూడా వస్తాయండి, రైట్? కామెంటరీ అంటే రవి శాస్త్రి అని ఎలా అనుకుంటున్నారో, సానియా గారు, శ్రీనివాసరావు గారు, జిఆర్కే గారు, వెంకటేశ్వర్ గారు, హనోజ్ గారు, మీ అందరూ ఈ ప్రెజెంటేషన్ ఈయనే ఇవ్వాలి, ఈయన ఇస్తేనే ఆ ప్రెజెంటేషన్ బాగుంటుంది అనే రోజులు కూడా మనకు వస్తాయి. సో దానికి మనం ప్రతి పాయింట్ ని నేర్చుకొని, గుర్తుపెట్టుకొని, ప్రాక్టీస్ చేసి, మనం దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే వస్తుందండి, రైట్? సో మనం ఇప్పటికి కూడా బాలసుబ్రహ్మణ్యం గారిని గుర్తుపెట్టుకుంటున్నాం పాటలకి. ఎందుకు గుర్తుపెట్టుకుంటున్నాం అండి? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నప్పుడు వేరే సింగర్స్ లేరా? ఎంతో మంది సింగర్స్ ఉన్నారు. బట్ ఆయన వాయిస్ లో ఉన్న ఆ మాడ్యులేషన్స్ కి, ఆయన చిరంజీవి గారికి పాడమంటే చిరంజీవి గారికి పాడేటట్టుగా పాడతారు, నాగార్జున గారికి ఒకలాగా పడతారు, రజనీకాంత్ గారికి ఒకలాగా పడతారు. సో ప్రతి హీరోకి తగ్గట్టుగా ఆయన ఒక వాయిస్ ని పెట్టుకున్నారు, ఆ మాడ్యులేషన్ ని పెట్టుకున్నారు, రైట్? సో అందుకనే అని ఇప్పటికీ అలా నడుస్తుంది. రజనీకాంత్ గారికి మిమిక్రీ ఎవరు చేస్తారండి? సారీ, రజనీకాంత్ గారికి వాయిస్ ఎవరు ఇస్తారో తెలుసా? మనో గారు ఇస్తారు. ఆయన ఏ సినిమా చేసినా మనో గారే ఇవ్వాలండి, వేరే ఆప్షన్ లేదు. వేరే ఇంకొకరిని డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పెడితే ఆ సినిమా ఫ్లాప్, రైట్? సో అలా మన వాయిస్ కి చాలా ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవచ్చు. దానికి మనం వాయిస్ మాడ్యులేషన్ ని వాడుకోవాలి.
దానివల్ల మనం సక్సెస్ఫుల్ ట్రైనర్ అవ్వగలం. థ్యాంక్ యూ తేజస్వి సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అదే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి సూచనల్ని అందించినందుకు